2025 జూలై 6న ఆదివారం రోజున తొలి ఏకాదశి వస్తుంది. ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఈరోజు మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున మనము ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజ స్టార్ట్ చేసే ముందు ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మానికి తోరణాలు కట్టి గడపకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయాలి. ఇలా చేస్తే మన ఇంట్లో దేవతలు అడుగు పెడతారని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా పూజకు ముందు ఇవి చేయాలి. పూజకి ముందుగా దేవుడి గది శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ముందుగా దేవుడి పటాలకు బొట్టు పెట్టాలి. నార్మల్గా ప్రతిరోజు మనం దేవుడికి పటాలకు పసుపు కుంకుమతో బొట్లు పెడతాము. కానీ తొలి ఏకాదశి రోజున దేవుడి పటాలకు ఫస్ట్ గంధము రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రని పుష్పాలతో నిండుగా అలంకరించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని అలంకరించుకొని కొన్ని తులసి దళాలను పెట్టాలి. అలా పెట్టి పూజను ప్రారంభించాలి. ఎర్రని పుష్పాలు అంటే మందార ఆకులు, అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మందార పుష్పాలతో చేసే పూజ లక్ష్మీనారాయణులకు ఇద్దరికీ చాలా ఇష్టం. దేవత వృక్షాలకు కూడా మందార చెట్టుకి ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవత వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. 5 దేవత వృక్షాలు ఏమిటంటే అవి 1 పారిజాతం, 2 కల్పవృక్షం, 3 హరిశ్చంద్ర, 4వది సంతాన వృక్షం, 5వది మందార వృక్షం. దేవత వృక్షాలలో మందార చెట్టు ఉండటం వల్లనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి అన్ని కాలాల్లో పూలు పూస్తాయి. ఈ పూలతో వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. పూజలో దీపంకి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం పిండితో చేసిన ప్రమిదములను తీసుకోవాలి. బియ్యం పిండితో ప్రమిదములను ఇలా చేసుకోవాలి. బియ్యం పిండి తీసుకొని అందులో బెల్లం ముక్క, కాస్త పాలను కలిపి పిండి కలుపుకోవాలి. ఈ పిండితో 2 ప్రమిదములను తయారు చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి ప్రమిదాలను తీసుకొని వాటికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. అందులో 5 వత్తులు లేదా వెంకటేశ్వర స్వామికి 7 వత్తులతో దీపారాధన చేస్తారు కదా, 7 వత్తులు అయినా తీసుకొని దీపారాధన చేసుకోవచ్చు. తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకొని దానిపై కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను దేవుడి దగ్గర కొడితే మన కోరికలు నెరవేరుతాయి. దేవుడికి ప్రసాదం చేసి పెట్టలేని వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గిన బెల్లం ముక్క లేదా ఏదైనా పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున దానాలు చేస్తే ఇంకా చాలా మంచిది. మీకు వీలైనంతలో ఏదైనా ఇవ్వచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది. ఈ తొలి ఏకాదశి రోజున రోజంతా నారాయణ నమః అని నామస్మరణ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మనం పూజ ఎలా చేశామో అనేది ముఖ్యం కాదు. మన పూజ చేసే విధానం స్వామివారి నామస్మరణ చేస్తూ మనసు నిండా ఎంత భక్తితో చేశామో అనేది ముఖ్యం. ఈ తొలి ఏకాదశి రోజున మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.